హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను ఇప్పుడే గంట క్రితమే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో రూ. 4,016 ప్లస్ రూ. 6,016 కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్కరికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన భారీ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రేపటి నుంచి ఈ రోజు నుంచి మన తెలంగాణలో జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారో మనకి జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కీలకమైన అప్డేట్స్ ఏంటి, ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 నిధులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, అటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 మహాలక్ష్మి పథకం డబ్బులు ప్రతి నెలనైతే పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు, ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే అప్డేట్స్ని అయితే మనమైతే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకునేవారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రూ. 4,016 రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి మార్చి చివరి వారం నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు రూ. 4,016 రూ. 6,016 దాదాపు ఏప్రిల్ నెల మొదటి వారం, మార్చి నెల చివరి వారంలోనైతే ఈ కొత్త పథకాన్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక అదేవిధంగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 ఏడాదికి రూ. 30,000 నిధులు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు పూర్తి వివరాలు, పూర్తి అప్డేట్స్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కలెక్టర్లకు డబ్బులను, నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఇలా ఉండగా మనకి రేపటి నుంచి జనవరి నెలకు సంబంధించినటువంటి అవే పాత పెన్షన్ డబ్బులు మనకి రూ. 2,016, రూ. 4,016 పాత పెన్షన్ డబ్బులే రేపటి నుంచి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకోరో అటువంటి వారికి ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ అయ్యారన్నట్లుగా సమాచారాన్ని అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.